మహాలక్ష్మి. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రవతి గారు. ఈ కథ ఫిబ్రవరి 20, 2011లో ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైంది. అవునరా, అది నా కోసం, నా తృప్తి కోసం వాడుకుంటాను. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, మా అత్తగారు శ్రీ మహాలక్ష్మి. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచుని పెసరట్లలో ఉప్మా సర్ది మడిచి క్యాసరోల్లో పెడుతున్నదాన్నల్లా కొద్దిగా తలెత్తి సునంద కేసి చూసి కళ్ళెగరేశాను. అసలు రంగు బయటకొస్తోంది చూసావా అన్నట్టు పెనం మీద పెసరట్టు వేస్తోంది మా తోటికోడలు సునంద. అట్లు తిప్పబోయేదల్లా ఆగిపోయి తను విన్నది నిజమేనా అన్నట్టు అపనమ్మకంగా చూస్తోంది. తల్లి నుంచి ఎదురు చూడని ఆ సమాధానానికి కంగు తిన్నట్టున్నారు పాపం మా బావగారు. అవాక్కైపోయారు. చదువుతున్న పేపర్ అడ్డు తీసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు మా మామగారు జానకీరామయ్య గారు భార్యకేసి. నడవలో వాష్ బేసిన్ దగ్గర షేవ్ చేసుకుంటున్న మా శ్రీవారు శ్రీధరు ఉలిక్కిపడి గడ్డం మీద ఘాటు పెట్టుకుని ష్ అబ్బా అన్నారు. ఇక్కడే నా కొళ్ళు మండేది. ఆవిడ ఏ లోభమోహ మదం ఆశ్చర్యాలు అంటని దైవాంశ సంభూతురాలైనట్టు జస్ట్ ఇప్పుడే మరిచిపోయి మానవ మాతృరాల్లా మాట్లాడుతున్నట్టు వీళ్ళంతా ఏమిటా లుక్కు. సంగతేమిటంటే ఈ శ్రీ మహాలక్ష్మి గారికి వాళ్ల పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలం మీద ప్రతి సంవత్సరం దండిగా ఐవేజ్ వస్తుందట. రాగానే దాన్ని మామగారి చేతిలోనో బావగారి చేతిలోనో పెట్టేయడం అలవాటట. ఈసారి అలా ఇవ్వలేదు. ఏదో అవసరపడి బావగారు అడిగితే పెళ్ళున అది జవాబు. కారణముంటేనే గాని అలా అనరు అత్తమ్మ. నా నొసల విరుపు చూసనుకుంటా మా అత్తగారు అటు వెళ్ళిపోగా చూసి అంది సునంద. అవును, వంత పాడారు మా బావగారు. ఆవిడంత ఖరాఖండిగా నా డబ్బు అది నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటానని కుండ బద్దలు కొట్టినా అబ్బా ఎంత నమ్మకమో వీళ్ళకావిడ మీద. ఇప్పుడే ఏమిటి, నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి, ఆహా కాదు, పెళ్లి కాకముందు నుంచే చూస్తున్నాను ఈ ఇంటిల్లి పాదికి ఆవిడ మీదున్న విశ్వాసాన్ని, ఆవిడ మాటకిచ్చే విలువని. పెళ్లి కాకముందేనా అదేలాగా అంటారా? మాదో బుల్లి ప్రేమ కథ. ఓ పెద్ద షోరూంలో రిసెప్షనిస్టుని. కస్టమర్గా తరచూ ఆ షాపుకి వచ్చే శ్రీధర్తో 3 నెలల పరిచయం, 6 నెలల చెలిమి. మా కులాల మధ్య ఉన్న భేదం మా పెళ్లికి అభ్యంతరం అవుతుందేమోనని శ్రీధర్ సంశయపడేవాడు. ఆర్థికంగా శ్రీధర్ కంటే చాలా మెట్లు దిగువనున్నవాళ్లం మేం. ఈ అంతస్తుల తారతమ్యం మేమొకటి అవడానికి ఆటంకం అవుతుందని నేను భయపడేదాన్ని. అనుకున్నంత అయింది. ఓ రోజు మొహం వేలాడేసుకు వచ్చాడు శ్రీధర్. రాసి అమ్మ మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు అంటూ. కులం మతం వేరవడం వివాహానికి ఎప్పుడూ సమస్య కాదట. మనం అతి సులువుగా సర్దుకోగలమనుకునే లేదా మార్చుకోగలమనుకునే ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాల్లో తేడాలే ఎప్పుడో ఒకప్పుడు మనలో తీవ్ర మనస్తాపాన్ని కలగజేస్తాయట. అవే పెద్ద పెద్ద వైషమ్యాలుగా బలపడి కుటుంబ విచ్ఛత్తికి దారితీస్తాయట. ఆ పరిణామం ఆవిడగారు అస్సలు భరించలేరట. అది శ్రీధర్కి తల్లి చెప్పిన గొప్ప కారణం. గుడ్డేం కాదు, మేము వాళ్లకంటే ఐశ్వర్యవంతులమై కట్న కానుకలతో వాళ్ల ఇల్లు నింపి ఉంటే అప్పుడు ఆవిడ సంకలన్నీ ఆ డబ్బు వరదలో కొట్టుకుపోయిండేవి కాదు. చచ్చా, అమ్మ అలా డబ్బుకి కక్కుర్తిపడే మనిషి కాదు. తల్లి మీద మాట పడనీడు శ్రీధర్. సరే, మా వాదనల మాట అటుంచితే కిం కర్తవ్యం? అమ్మ సందేహం పోగొట్టగలగాలి తేల్చాడు శ్రీధర్. తప్పదు. శ్రీధర్ తన వాళ్ళని ఎదిరించి నన్ను చేపట్టగల ధీరుడు కాదు, నన్ను వదులుకోగల భీరువు కాదు. నాకు శ్రీధర్ కావాలి. కార్యరంగంలోకి దిగాం ఇద్దరం. శ్రీ మహాలక్ష్మి గారి నమ్మకానికి ఎన్నో విన్నపాలు, అభ్యర్థనలు, నచ్చజెప్పగల రాయవారులతో ప్రాధేయపూర్వక హామీలు, ఇలా ఎన్నో ఎన్నో. ఈ ప్రయత్నాలకే పట్టింది 6 నెలలు. అనంతరం మొహం చాటంత చేసుకుని చెప్పాడు శ్రీధర్ శుభవార్తని. అమ్మ మన పెళ్లికి ఒప్పుకుందంటూ. మరి తండ్రి అన్నగారు మరో 6 నెలల హడలు పుడుతోంది లోపల. అమ్మ ఒప్పుకుంటే అందరూ ఎస్ అన్నట్టే బెంగ తీర్చాడు శ్రీధర్. అప్పటికే పూర్తిగా అర్థమైపోయిందిలేండి నాకు. ఆ ఇంట్లో పెద్దపీట శ్రీ మహాలక్ష్మి గారిదేనని, వాళ్ళావిడికిచ్చే వాల్యూ తిరుగులేనిదని. మొత్తానికి కోడలిగా గృహప్రవేశం చేశాను.
ఈ ఇంట్లో 6 నెలల క్రితం. మాతృస్వామ్యం పచ్చిగా చెప్పాలంటే ఆడపెత్తనం మీద నాకంత సదభిప్రాయం లేదు. మా నాన్నమ్మ బతికి ఉన్నప్పుడు మా ఇంట్లోనూ అంతే. అంతా ఆవిడ ఇష్టారాజ్యం. ఎవరినీ నోరెత్తనిచ్చేది కాదు. విరుచుకుపడేది, అణిచి పారేసేది. ఇంట్లో అందర్నీ తన తర్వాతే లెక్కగట్టేది. ఆవిడ్ని గుర్తుకు తెస్తూ మా అత్త శ్రీమహాలక్ష్మేమో ముందస్తుగానే తన ప్రతాపం నా మీద చూపించి బెదరగొట్టిందయ్యే. కాస్త బెరుకు, ఇంకొంచెం అయిష్టత, తలెత్తుతోన్న తిరుగుబాటుతనంతోనే కాపురానికొచ్చాను. వచ్చినప్పటినుంచి గమనిస్తున్నాను ఈ ఇంటి వాతావరణాన్ని. ఇంటిల్లిపాదికి శ్రీ మహాలక్ష్మి గారే దేవత. ఎల్ఐసి జన చైతన్య వాళ్ల సింబల్స్ లాగా మమ్మల్ని కాచి రక్షిస్తున్న మా ఇలవేల్పు. వీళ్ళు ఆవిడకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తెల్లారి లేస్తే ఏ కూర చెయ్యమంటారత్తయ్యా అని అతి వినయంగా అడిగి కాని వంట మొదలు పెట్టదు మా తోటికోడలు. మా బావగారేమో ప్రతిరోజు రాత్రి భోజనాలయ్యాక తల్లి దగ్గర ఒద్దికగా కూర్చుని తన స్టైల్లో జరిగిన విషయాలు విశేషాలు సైతం ఏ రోజుకు ఆ రోజు పూసగుచ్చినట్టు చెబుతారు. అమ్మా, మొన్న గోడౌన్ కీపర్ సుబ్బారావుని పనిలోంచి తీసేశానని చెప్పానా? ఈరోజొచ్చి పిల్లలు గలవాణ్ణి ఈ తప్పు కాయండి అని కాళ్ళవేళ్ల పడుతున్నాడు. ఏం చెయ్యమంటావు అని సలహాలు అడుగుతుంటారు. మామగారి సంగతా అడక్కండి. జోరుకా సలాం. శ్రీధర్ అయితే ఉత్త అమ్మకూచి. ఇంట్లో ఉన్నంతసేపు ఆవిడ విసుక్కుంటున్నా విదిలించేస్తున్నా అమ్మా అమ్మా అంటూ మేకపిల్లలాగా ఆవిడ చుట్టూనే తిరుగుతుంటాడు. ఇప్పటికీ వచ్చిన శాలరీ వచ్చినట్టే తెచ్చి తల్లి చేతిలో పెట్టేస్తాడు. తన ఖర్చుకి ఆవిడ్నే అడిగి 100-200 జేబులో పెట్టుకుంటాడు. మధ్య మధ్య సెల్ ఖర్చు పెంచేస్తున్నందుకు చీవాట్లు కూడా తింటుంటాడు. చివరికి పిల్లలు కూడా అంతే. మధ్యాహ్నం సరదాగా స్కూల్ క్యాంటీన్లో వెజిటబుల్ పఫ్ తినాలంటే వాళ్ళ బామ్మగారి అనుమతి కోసం దేవుళ్ళాడవలసిందే. మేమే కాదోయ్, మా తాతగారు కూడా మా అమ్మ మాటంటే వేదవాకులా గౌరవించేవారు తెలుసా. ఏ నిర్ణయమైనా అమ్మని అడగందే తీసుకునేవారు కాదు అంటాడు శ్రీధర్ గొప్పగా. అతని కథనం ప్రకారం ఎప్పుడో బీసీల నాడు మా మామగారి తండ్రి బిజినెస్ బాగా దెబ్బతిని కూలిపోబోతున్నప్పుడు కొత్త కోడలైన ఈ శ్రీ మహాలక్ష్మి గారు తన పుట్టింటివారు పెట్టిన పట్టెడు బంగారం అమ్మేసి అడ్డు వేశారట. అప్పట్నుంచి వ్యాపారం బాగా వృద్ధి అయిందట. కోడలి త్యాగం మీద గౌరవం, ఆమె చేతి అదృష్టం మీద నమ్మకం ఏర్పడ్డ పెద్దాయన శ్రీ మహాలక్ష్మి గారిని గృహ సామ్రాజ్యానికి రాణిని చేసి సంసార సారథ్య బాధ్యతని అప్పగించారట. ఇది కథ. బాగానే ఉంది. కానీ ఆ పదవిని ఎన్నేళ్లు రాసిచ్చారే? తరాలు తరాలు మారిపోతున్నా ఇంకా చూపించాల్సిందేనా ఆ కృతజ్ఞతని? ఆవిడగారి ఈ ఆధిపత్యం నాకస్సలు నచ్చట్లేదు. నేను మాత్రం మీకు విధేయురాల్ని కాదు సుమా అని హెచ్చరించబుద్ధేస్తుంది ఒక్కోసారి. అమ్మో, ఎలా? ఆవిడ్ని చూస్తేనే నోరు పెగలదే. ఎప్పుడు నేరస్తుడికి శిక్ష విధించబోయే జడ్జిలా సీరియస్గా ఉంటుందదేమిటో. కాస్త ముక్తసరిగా మాట్లాడే మాట నిజమే కాని అత్తమ్మ చాలా మంచిది రాసి ఎవరినీ నొప్పించదు అంటుంది సునంద. ఏమో, ఆ మంచితనం నాకేం కనపడలా. కొరడా విదిలింపులా తాకే నియంతృత్వం తప్ప. ఎంత మాట అన్నావు రాసి? అమ్మది నియంతృత్వమా? అది కాక అధికార వ్యామోహమా? ఇల్లు నడిపించే బరువు మా మీద మోపకుండా అన్ని బాధ్యతలు తలకెత్తుకుని అంత తాపత్రయపడుతుంటే ఎంత మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు చెప్పు. నీతో ఏమన్నా కఠినంగా మాట్లాడిందా, తిట్టిందా అన్నాడు శ్రీధర్. అదొక్కటే తక్కువ. ఎప్పుడో ఒక్కసారి మనసుపడి ఇవాళ బీరకాయ వద్దు ఉర్లగడ్డలు వేయించుకుందామని నోరు తెరిచి అడిగాను. వద్దనేసింది ఖచ్చితంగా. అది చాలదు. కర్టెన్లు మరీ పాతబడినట్టున్నాయి, కొత్తవి కొందామని ఉపలాట పడ్డానా. వెంటనే అప్పుడే అవసరం లేదు, ఇంకో ఏడాది గడిపేయొచ్చు అంటూ వ్యతిరేక తీర్మానం చేసేసింది. అది చాలదు. మొన్న మధ్య పండగ బట్టల కోసం షాపింగ్కి బయలుదేరాం. శ్రీ, నేను. మనందరి బట్టల కోసం నేను వేసుకున్న బడ్జెట్ ఇంత, ఇందులో మీ వాటా ఇంత అని ముందే మరి నోరెత్తకుండా ఖర్చుని కంట్రోల్ చేసేసింది. అది చాలదు. మిగతా వాళ్ళకి ఓ ఇష్టము, ఓ కోరిక ఉంటాయన్న మాటే తలుచుకోదే. అది చాలదా? ఇంకా తిట్టాలా ముట్టాలా? సరే, ఏం చేస్తాం? వీళ్ళంత హిప్నటైజ్ అవ్వలేకపోయినా కాస్త అడ్జస్ట్ అవుదామనుకున్నా. ఊహు, నా వల్ల కావట్లేదు.
ఈ ఇంటికి వచ్చే ముందు ఎన్ని ఊహించుకున్నాను, ఎన్ని కళ్ళు కన్నాను. రాజప్రసాదంలో యువరాణిలా ఉండొచ్చు అనుకున్నాను. బీరువా పట్టనన్ని చీరలు, లాకర్ నిండా నగలు నింపుకుందామనుకున్నాను. పార్టీలు, పిక్నిక్కులు, విందులు, వినోదాలు, షికార్లు, షాపింగులతో కాలాన్ని హుషారుగా పరిగెత్తించొచ్చు అనుకున్నాను. మహాలక్ష్మినే ఈ ఆడహిట్లరు ఆ ఆశలన్నిటి మీద నీళ్లు చల్లేసింది. నగలు, చీరలు మాట అలా ఉంచితే తినే తిండికి కూడా కండిషన్లే. ఆవిడ తినమనే గడ్డి పేరు న్యూట్రిషియస్ ఫుడ్, ఆవిడ గడపమనే ముష్టి బతుకు పేరు నిరాడంబరం. 3 మగమహారాజుల సంపాదన అంతా తెచ్చి ఆవిడ చేతుల్లో పోసేస్తారు. అదంతా మూట కట్టి ఏం చేసుకుంటుందో. చచ్చా, అత్తమ్మననుకుంటే కళ్ళు పోతాయి రాసి. తన గురించి తను క్షణమైనా ఆలోచించుకోరు అత్తమ్మ. ఓ మంచి చీర కట్టుకోగా చూసావా? అత్తమ్మ ఏం ఆలోచించినా అందరూ బాగుండాలనే. ఆవిడేం చెప్పినా మన మంచి కోసమే. తెగ నొచ్చుకుంది సునంద. నమ్మండి, ఎప్పుడో మీకోసమే నే జీవించుంది అని ముద్దర వేయించుకు మరీ వేసుకున్న ముసుగు జారిపోతుంది. నిజస్వరూపం ఏ రూపంలోనో బయటపడుతుంది. వీళ్ళందరికీ ఆవిడంటే విరక్తి పుడుతుంది. ఆ ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను నేను. ఆ రోజు ఈ రోజై వచ్చేసింది. నాకు స్వార్థం ఉందోచ్చంటూ మా అత్త మహాలక్ష్మి మొహం మీద తొడుగు తొలగించేసింది. నా అంచనా కరెక్టు. చాలా ఉత్సాహంగా ఉంది నాకు చిన్న డౌటు. తెల్ల అరగానే నిన్న ఉత్తినే తమాషా చేశారా అబ్బాయి? నా మొహం నేనేం చేసుకుంటాను అని అత్తమ్మ ఆ డబ్బు కాస్త తీసుకొచ్చి బావగారి చేతిలో పెట్టేస్తుందేమోనని. అమ్మయ్య, ఆ పని మాత్రం చేయలేదావిడ. పైగా ఆ డబ్బు ఖర్చు చేసే కార్యక్రమానికి వెంటనే దిగిపోయింది కూడా. ఏమన్నా కావాలంటే మాతో తెప్పించుకోవడం తప్ప సాధారణంగా బయటకు బయలుదేరిన శ్రీ మహాలక్ష్మి గారు ఆ మధ్యాహ్నం వేళ షాపింగ్కి బయలుదేరారు. మా ఇద్దరిని వెంటేసుకునే అనుకోండి. పాపం కాస్త ఖరీదైన చీరైనా కట్టుకుని ఎరగదు అని మా తోటికోడలు కితాబిచ్చిన మహా ఇల్లాలు బట్టల షాపులో 1 కాదు 4 కాస్ట్లీ చీరలు ఖరీదు చేసుకుంది. పైగా ఆవిడ వయసుకు తగ్గట్టు పట్టు చీరలు, జరీ చీరలు అనుకున్నారా? కాదు, ఆ వర్క్ సారీస్ ఎంత బాగున్నాయో కదూ. మా కాలంలో ఇలాంటివి లేవు సుమా. నేనవి కట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటాయంటారా అని మమ్మల్ని మొహమాటంలో పడేసి, అయ్యో ఎందుకు బాగుండవు అని మా నోటంట అనిపించుకుని జరీ ఎంబ్రాయిడరీ చేసిన బెనారస్ చీరలు సెలెక్ట్ చేసుకుంది. గోల్డ్ షాప్లోనూ అంతే. గొలుసో గాజులో చూడలేదు. నాజూగ్గా ఉన్న నెక్లెస్ సెట్ ఒకటి తీసుకుంది. ముఖ్యంగా లోలాకులు, 3 బుట్టలు వేలాడుతున్న పొడవాటి లోలాకులు. అవి చూసి తెగ ముచ్చట పడిపోయింది. కాపురానికి వచ్చిన కొత్తల్లో ఇలాంటివి పెట్టుకోవాలని చాలా మోజుగా ఉండేది. కానీ ఆ రోజుల్లో మనసులో కోరిక బయట పెట్టుకునే వెసులుబాటే ఉండేది కాదు అని ఇంత బారున నిట్టూర్చి, ఇప్పటికీ అవి కొనాలనే కోరిక తీర్చుకునే టైం వచ్చింది అంటూ అవి కూడా ప్యాక్ చేయించేసుకుంది. కలనేత దారాల్లా సగం తెల్లగా సగం నల్లగా నెరిసిన జుట్టుతో వాలుజడ, భుజాలు తాకుతూ బుట్టలోలాకలు, రాళ్ల బొట్టుబిళ్ళ, చిన్నపాటి పొట్ట, కొద్దో గొప్ప ముడతలు పడిన ఒంటికి దగదగ మెరుస్తూ వర్కుసారి. అబ్బా, అత్తమ్మనలా ఊహించుకుంటేనే పొట్ట చెక్కలైపోతోంది నాకు. ఇంకా కళ్ళారా చూస్తే దగ్గర్లోనే శ్రావణం. వరలక్ష్మీదేవి అవతారంతో పాటు మా అత్తమ్మ వేయబోతున్న వేషం, పోనీ అలంకారం చూసి తరించాలని మనసు తెగ ఉవ్విళ్ళు ఊరిపోతోంది. అనుకోకుండా ఆటంకం. అమ్మ నోముల కోసం నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది. అయ్యో, గొప్ప ఫ్యాషన్ షో చూసే ఛాన్స్ మిస్ అయిపోతున్నానే అని బాధగానే ఉన్నా పుట్టింటికి వెళ్లకుండా ఎలా ఉండగలను? మెట్టినిల్లు కుబేరుడి కొలువైనా, పుట్టిల్లు కుచేలుడి నట్టిల్లైనా, ఆడపిల్లల సాఫ్ట్ కార్నరు అమ్మ ఉన్న ఇల్లే. అమ్మతో వెళ్ళిపోయాను. అక్కడ నేనే పని చేయను. అయినా క్షణం తీరుబాటుండదు. అక్క, చెల్లి, తమ్ముడు అందరితో కబుర్లు, చక్కిలిగిలి పెట్టినట్టు నవ్వులు, అమ్మ చేతి ముద్దలు. ఓ, అక్కడి నుంచి వచ్చేసాకే వాటి విలువ తెలిసొస్తోంది. మాటల మధ్య కళ్యాణికి పెళ్లి తెలుసా అంది అమ్మ. కళ్యాణికి పెళ్లి కుదిరిందా? ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది నాకు. కుదిరిందా ఏమిటి? ఎల్లుండే పెళ్ళి అంది అమ్మ. కళ్యాణి నేను పనిచేసిన షోరూంలోనే తను పనిచేసేది. నాకంటే చాలా సీనియర్. వయసు తేడా పక్కన పెట్టేసి మేమిద్దరం మంచి స్నేహితులం.
మా అన్నయ్య చేసేది కూడా చాలా చిన్న ఉద్యోగం. ఆ సంపాదనతో వాడి కుటుంబం జరగడమే కష్టం. నాన్న పోయి నేను అమ్మ వాడికి అదనపు బరువు. ఇక పెళ్లి కూడా ఏం చేస్తాడు పాపం అనేది అన్నగారిని తలుచుకుని సానుభూతిగా. గొప్ప అందగత్తె కూడా కాదు. నేను సంపాదించే 4 డబ్బులకి ఆశపడి తాళి కట్టడానికి ముందుకొచ్చేవాడు కూడా బంగారం ఏం పెడతావు, కట్నం ఏమిస్తావు అని బేరాలాడేవాడే అని వాపోయేది. పోన్లే పాపం, మొత్తానికి ఓ ఇంటి దవబోతోందన్నమాట. మంచి సంబంధమేనట, భగవంతుడి దయ అంది మొన్న పిలవడానికి వచ్చినప్పుడు. నీకు కూడా ఇన్విటేషన్ పంపించామని చెప్పిందే వాళ్ళ వదిన అంది అమ్మ. ఏమో మరి, ఏ బావగారి టేబుల్ మీదకో మామగారి సొరుగులోకో వెళ్ళిపోయి ఉంటుంది. అయినా నన్ను పిలిచేదేమిటి? పెళ్ళని తెలిసాక వెళ్లకుండా ఆగుతానా? నన్ను చూస్తే ఎగిరి గంతేస్తుంది చూడు అన్నాను ఉత్సాహంగా. అన్నట్టుగానే పెళ్లికి నేను మా చెల్లెలు ముహూర్తానికి కొంచెం ముందుగానే వెళ్ళాం. కళ్యాణ మండపం పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, బావుంది. గేటు దగ్గర ఎదురయ్యాడు సుబ్బారావు, మా బావగారి సైటు దగ్గర గొడౌన్ కీపర్ అతను. ఇతనెందుకు ఇక్కడున్నాడా అనుకునే లోపే మమ్మల్ని చూసి మొహం ఇంత చేసుకుని రండమ్మా రండి అంటూ చేతులు జోడించి దగ్గరకొచ్చాడు. కళ్యాణి అన్నగారు అతనేనట. తెల్లబోయాను. ఇతనికే అనుకుంటా మా బావగారు ఉద్యోగం ఊడగొట్టింది. నేనతని ముందర నించోడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నానా? కొంప తీసి తన పక్షంగా మాట్లాడి మా వాళ్ళని కన్విన్స్ చేయమని వెళ్లేలోగా నన్ను టార్చర్ పెడతాడో ఏమిటో. అతని మొహంలో మటుకు అలాంటి జాడలేవీ లేవు ప్రస్తుతానికి. అయినా ఎందుకు టెన్షన్ పడ్డాం? అదేదో ముందే అడిగేసి అది నా వల్ల కాని పని అని తేల్చి చెప్పేయడం మంచిది కదా. అంకుల్, మీ ఉద్యోగం తడబడ్డాను. క్షణం నా మొహం వంక చూసి తల కొద్దిగా దించుకున్నాడతను. తప్పు చేసిన బిడ్డని తల్లి దండిస్తుందమ్మా. ఆ దెబ్బ బిడ్డకి నొప్పి కలిగించాలని కాదు, పొరపాటు చేశాను అని తెలుసుకోవడానికి. ఓ క్షణం ఆగి, మంచి తల్లెప్పుడు చేసిన నేరాన్నొక్కటే చూడదమ్మా, ఆ నేరం చేయడానికి దారితీసిన పరిస్థితుల ఆరా కూడా తీస్తుంది. మాకు అన్నం పెట్టే తల్లిది చాలా దొడ్డ మనసమ్మా అన్నాడు ఉద్వేగంతో. ఏమిటో పామరుడికి మండోక్యోపనిషత్ ప్రవచించినట్టు అంతా కన్ఫ్యూజను. సుబ్బారావు తేరుకున్నట్టున్నాడు. కళ్యాణి లోపల గదిలో ఉందమ్మా, పిలుస్తానుండండి అని హడావుడి పడ్డాడు. మేం వెళతాంలేండి వారించానతన్ని. అలాగేనమ్మా వినయంగా వెనక్కి తగ్గాడు సుబ్బారావు. ఆ తర్వాత తల్లిని పిలిచి పరిచయం చేశాడు. ఆవిడ మమ్మల్ని తీసుకువెళ్ళింది సాదరంగా. పూలజడ వేస్తున్నారు కళ్యాణికి. నా పిలుపు విని కొద్దిగా తల పక్కకి తిప్పి చూసి నవ్వింది. జడ పూర్తయ్యాక నా పక్కకి వచ్చి ఆత్మీయంగా చేతిలో చెయ్యి వేసి కూర్చుంది. తన మొహంలో ఓ రకం వెలుగు, కళ్లల్లో తళుకు, చెంపల్లో లేత ఎరుపు. అందం తక్కువ అనుకునే కళ్యాణిని సౌందర్యవతిని చేస్తున్నాయి పెళ్లికళ్ళంటే. అదే కాబోలు. కళ్యాణి వరుడి గురించి చెప్పింది. గవర్నమెంట్ జాబు, కొద్దిపాటి ఆస్తి కూడా ఉందట. చూడ్డానికి బానే ఉంటాడట. చివరి విషయమే ఆశ్చర్యం కలిగించింది నాకు. 1,00,000 రూపాయల కట్నమా? తప్పలేదు మరి, వాళ్ళని తప్పు పట్టలేం. నువ్వైతే అదృష్టవంతురాలివి. కానీ మన మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మగపిల్లాడికి కట్నం తీసుకోవడం ఒక దారి. ఇది సహజం. వాళ్ళకి పెళ్లికి ఎదిగిన ఆడపిల్లుంది అంది కళ్యాణి నిర్లిప్తంగా. కానీ ఇంత ఖర్చు మీరెలా? క్షణకాలం కళ్ళు మూసుకుంది కళ్యాణి. తిరిగి తెరిచినప్పుడు నాకా కళ్ళలో తన్మయత్వం గాఢంగా కనిపించింది. నేను చేసిన పూజలు వ్యర్థం కాలేదు రాసి. స్వయంగా ఆ సిరిదేవే నా మీద దయ చూపించింది, కరుణించింది, కటాక్షించింది అంది భక్తిగా. అబ్బా, మళ్ళీ అయోమయమైపోయింది నాకు. ఇంతలో వాళ్ళ వదిన గావును వచ్చింది. పద పద, కొత్త చీర కట్టుకుందువు గాని, గౌరీ పూజకు కూర్చోవాలట, పంతులుగారు వచ్చేశారు అని తొందర పెట్టింది. లోపలికి వెళ్ళి 15 గంటలో తయారై వచ్చిన కళ్యాణిని చూసి మాన్పడిపోయాను. బెనారస్ వర్క్ శారీ, మెడలో నాజూగ్గా నెక్లెస్, ముఖ్యంగా 3 బుట్టల పొడవాటి లోలాకులు. స్తంభించిపోయాను నేను. దిగ్భ్రాంతితో కళ్ళ అర్పకుండా చూస్తుండిపోయాను. తల తిరిగిపోతున్న ఆ స్థితిలో కళ్యాణి గౌరీ పూజకు కూర్చోవడం గాని, మిగతా తతంగాలు జరుగుతుండడం గాని, మండపంలో పెళ్లితంతు మొదలవటం కానీ తెలియటం లేదు. తెలుస్తూనే ఉంది. వేదికకి ఎదురుగా వేసిన కుర్చీల్లో కూర్చున్నాం నేను, మా చెల్లెలు. అక్కా, బావగారు అంది మా చెల్లెలు సంభ్రమంగా. శ్రీధర్ వచ్చి
నా పక్క కుర్చీలో కూర్చున్నాడు. చేతిలో గిఫ్ట్ ప్యాకెట్. అన్నయ్యకి రావడానికి కుదరలేదు. నన్ను వెళ్ళమని రిక్వెస్ట్ చేశాడు. మన దగ్గర ఎంప్లాయీ కదా సుబ్బారావు అన్నాడు. ఇందాకటి దిగ్భ్రమ నుంచి తేరుకొని నేను తల పంకించి ఊరుకున్నాను. మీరిక్కడ? శ్రీధర్ ప్రశ్నకి మా చెల్లెలు సమాధానం చెప్పింది. కళ్యాణి మా అక్క ఫ్రెండు అని. అవునా? తెలిసిన వాళ్ళెవరూ ఉండరు. ఎలాగా అని అనీజీగా ఫీల్ అవుతున్నాను. మీరు రావడం మంచిదైంది. తేలిక పడినట్టున్నాడు శ్రీధరు సర్దుకుని కూర్చుంటూ. మండపంలో వరుడు వధువు తల మీద జీలకర్ర బెల్లం పెడుతున్నాడు. వాయిద్యాల జోరు పెరిగింది. ఎవరో చేతిలో అక్షింతలు ఉంచారు. రాసి, తెలుసా నీకిది? ఎవరో పుణ్యాత్ములు కట్నంతో సహా ఖర్చంతా పెట్టుకుని నీ స్నేహితురాలి పెళ్లి జరిపిస్తున్నారట. సుబ్బారావు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. పాపం చెల్లెలి పెళ్లి కోసమే అతను ఆ తప్పు పనికి దిగింది. ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నాడు. ఇక జన్మలో అలాంటి పని చేయడతను అన్నాడు శ్రీధర్. అవును అన్నాను క్లుప్తంగా. ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్. వధూవరుల నడుమ తెరతీశారు. అక్షింతల వర్షం కురుస్తోంది. అక్షింతలు వేసేందుకు వెళ్లేవాళ్లతో, వేసి వచ్చేవాళ్లతో పందిరి కోలాహలంగా ఉంది. మా చెల్లెలు పెళ్లి కూతురు వెనకన చేరింది. మమ్మల్ని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. రాసి అన్నాడు శ్రీధర్ నా వైపు వంగి మెత్తగా. అమ్మ గురించి నీతో మాట్లాడాలి. చెప్పండి. శ్రీధర్ స్వరం మంద్రమైంది. అమ్మని నువ్వు బాగా అపార్థం చేసుకుంటున్నావు రాసి. ఆ విషయం నన్ను చాలా బాధ పెడుతోంది. నేను చెప్పేది ప్రశాంతంగా విను రాసి. అమ్మ తను ఉత్తమంగా భావించే కొన్ని పద్ధతుల్ని, నియమాలని కఠినంగానైనా సరే అమలు చేయడమే మంచిదంటుంది. ఆవిడ మాట మీద గౌరవం ఒక్కటే కాదు, ఆమె ఏమి చెప్పినా దానిలో సారముండి తీరుతుందని మా అందరి అనుభవం. కాబట్టే ఎదురు చెప్పం. రాసి, నువ్వు కూడా ఆలోచించు. తన నిర్ణయం మీదున్న గట్టి నమ్మకం వల్ల పట్టుదల సడలించుకోదు తప్ప అధికారం చలాయించే తత్వం కాదు అమ్మది. అమ్మని అర్థం చేసుకోరాసి. శ్రీధర్ ఆరాటం అద్దంలోలా కనిపిస్తోంది నాకు. చేసుకుంటున్నాను అన్నాను నింపాదిగా. నాకింకోటి కూడా ఈవేళే తెలిసింది శ్రీ. మన ఒక్కళ్ళదే కాదు, ఎవరి సమస్యనైనా సరే సరైన కోణం నుంచి చూడగలదామే. సహృదయంతో విని పరిష్కారానికి సాయపడతారు కూడా అన్నాను ఆర్ద్రంగా. కళ్ళు విప్పార్చి చూశాడు శ్రీధర్ నా వంక. నాకంతా తెలిసిపోయింది శ్రీ. ఇప్పటికిప్పుడు వెళ్ళి అత్తమ్మకి మొక్కాలనుంది అన్నాను మనస్ఫూర్తిగా. రాసి, నా చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీధర్. అమ్మకి కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియడం ఇష్టం ఉండదు. అది కూడా గ్రహించాను నేను. మర్నాడు అమ్మగారింట్లో వరలక్ష్మి పూజ పూర్తి చేసుకుని మా ఇంటికి వెళ్ళాను. అత్తమ్మ ఎదురొచ్చారు. అదే పట్టు అంచు సాదా నేత చీర, మెడలో పసుపు తాడు, నల్ల పూసలు, పెద్ద బొట్టు. ఒక్కటే మార్పు, మొహంలో తాండవించేది రాజసం అనుకునేదాన్ని. వ్యక్తిత్వం ప్రసాదించిన హుందాతనం అది. అదేమిటి అప్పుడే వచ్చేశావు? ఆశ్చర్యంగా అడిగారు. మహాలక్ష్మి, మీరు మీ ఆశీర్వాదం తీసుకుందే పూజ ఎలా పూర్తవుతుందత్తమ్మా? ఆమె పాదాల ముందు మోకరిల్లుతో అన్నాను. కథ సమాప్తం.